దీవెన వాగ్దానం ఉదయకాల సమయం మందు దేవుని యొక్క వాగ్దానాన్ని చూసుకుందాం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 10వ వచన వాగ్దానం. ఉదయకాల సమయం మందు దేవుడు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడాలన్న వాగ్దానాన్ని చూసుకుందాం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవడును నీ మీదికి రాడు. దేవుని నామానికి స్తోత్రం. ఉదయకాల సమయం మందు దేవుడు మనకు తోడుగా ఉంటానని ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని యొక్క కృప మనకు తోడుగా నుండి ఏ విధమైన హాని జరగకుండా, అంటే ఏ విధమైనటువంటి కీడు జరగకుండా దేవుని కృప మనకు తోడుగా ఉంటుందని ఉదయకాల సమయం మందు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి వాగ్దాన ప్రకారంగా ఈ దినమంతా కూడా మన జీవితంలో దేవుడిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏ పని విషయంలో ఏ స్థలానికి ఏ ప్రయాణం చేసినప్పటికైనాను దేవుని కృప మనకు తోడుగా నుండి ఏ హాని కూడా రాదని, దేవుని కృప మనకు తోడుగా ఉంటుందని ఉదయకాలం దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దాన ప్రకారంగా దేవుడి వాగ్దానమును ఈ దినమంతా కూడా మనకు తోడుగా నుంచి దేవుడి వాగ్దానమును దీవించి వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరచునుగా. ఆమేన్. దేవా, ఉదయకాలం నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభువును తండ్రి. నేను నీకు తోడుగా ఉన్నానని నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు ప్రభువా. నీ కృప చేత బలపరి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.